బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, చప్పరం, పేరంటాల వేషం ఇట్లా రోజుకో తీరులో గొలుసుకున్నారు భక్తులు. పోరలకు విభూది పూసి నల్లటి బొట్లు పెట్టి గుడిసుట్టు తిప్పుతుంటే మస్తు సంబురం అనిపించిందబ్బా. కళాకారుల ఆటలు పాటలు జోరుగా నడిచినాయి. ఆంధ్రలా గీ జాతర అయితే మస్తు స్పెషల్. తిరుపతి ఎంకన్న చెల్లె తాతయ్య గుంట గంగమ్మ తల్లి విశ్వరూపం ఎట్లున్నదో చూడుర్రి. పెద్ద పూజలు చేసి హారతి ఇచ్చినాక అమ్మవారు పూనిన భక్తుడొచ్చిండట్టుకెళ్ళి చిన్నగా మీదికెక్కినాక చెంపనరికే కార్యం నడిచింది. అమ్మవారికి ఊసిన బంకమట్టిని చేత్తోటి తీసుండే చెంపనరుకుడు అంటారు. ఇట్లున్న ఈ గ్రహం చూస్తుండగానే గిట్ల అయింది. హగో మట్టి కోసానికి ఎట్లెగబడ్డరో గిళ్ళైతే పడనే పడ్డరు పో. అయినా తగ్గే ముచ్చటే లేదు. మట్టిని ఇంటికి తీసుకుపోతే మంచిది, రోగాలు నొప్పులు రావని మనోళ్ళ నమ్మిక. తిరుపతిలా గంగమ్మ జాతరది 900 ఏండ్ల చరిత్ర మల్ల అమ్మవారే ఊరిని కాపాడుతుందని పతేడు 9 రోజులు పండగ చేస్తారు. తీరొక్క ఏషాలు గట్టి మొక్కులు అప్పచెప్తారు. ఆఖరి నాడు గడ్డి బంకమట్టితోటి గంగమ్మ తల్లి బొమ్మను చేసి నగలతోటి అలంకారం పూజలైనాక ఆ మట్టి కోసం గిట్ల పోటీలు పడతారన్నట్టు.